రాజమండ్రి చరిత్ర ఎవరు పడితే వాళ్ళు నాది నాది మా తాతలో మా ముత్తాతలో అని చెప్పుకొని ఈ రాజమండ్రి చరిత్రని కలుషితం చేసేటటువంటి పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు స్పందిస్తుంది. ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్య పోరు జరగడం అనేది సహజం. వాళ్ళిద్దరూ వ్యక్తిగత విషయాల మీద అలాగే వాళ్ళ యొక్క రాజకీయ ఆరోపణలు ఇష్టానుసారం చేసుకుంటున్నారు. చేసుకోవచ్చు, తప్పులేదు. నువ్వు బ్లేడ్ వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు గంజాయి వేయచ్చు, నువ్వు బ్లేడ్ వేయచ్చు. అది వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వ్యక్తిగత విషయంగా తీసేయచ్చు. కాకపోతే నేను ఎంపీ భరతరామ్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాజమండ్రి చరిత్ర పొల్యూట్ అయ్యే విధంగా దయచేసి మీరు ఫ్లోలో మాట్లాడద్దు అని చెప్తున్నాను. అదేంటంటే ఆనంద కళాకేంద్రం, త్యాగరాయ కళాక్షేత్రం, అలాగే ఇంకా కొన్ని అంశాలను క్రోడీకరిస్తూ ఇది మా తాతలో మా ముత్తాతలో చేసినటువంటి కార్యాచరణలో ఇవన్నీ ఆ ఐకాన్లు అని ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే 2-3 తరాలు అంతరించిపోయినాయి. కొత్త జనరేషన్, ఈ కొత్త జనరేషన్కి ఇది నిజమేమో అనుకుంటారు. ఎందుకంటే అది వాస్తవం కాదు మీరు మాట్లాడింది. మీ పెద్దల దగ్గర నుంచి ఈ రాజమండ్రిలో ఏది చేసి ఒకవేళ ఉద్యోగస్తులు ఎవరైనా ఉండుంటే ప్రతి ఉద్యోగస్తుడు ఏదో ఒక రాజకీయ పార్టీకి ఒక బంధువు అయి ఉంటారు. అంత మాత్రాన ఉద్యోగులు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని ఈ రాజమండ్రి చరిత్ర మా నుంచి స్టార్ట్ అయిందని దయచేసి చెప్పుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇకపోతే ఈ రాజమండ్రి అభివృద్ధి విషయం, ఈ రాజమండ్రిలో జరిగినటువంటి ఈ విఠలాచార్య సినిమాని తలపించే విధమైనటువంటి ఒక అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అభివృద్ధి అంతా కూడా మీరు ప్రభుత్వ నిధులతోనూ లేదు మీకున్నటువంటి కోటా నిధులతోనూ చేస్తున్నట్టు ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలను బేస్ చేసుకొని పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి సుమారు నేను పేర్లు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ విధంగా వెనకడుగు వేసేటటువంటిది లేదు. సుమారు 5 కోట్ల రూపాయలు పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నాయి ఈ పార్టీలు. మీరు అభివృద్ధి కోసం మాట్లాడడం ఏంటి? ఈ రాజమండ్రి గోదావరి జలాల్ని విషద్రావం కింద తయారు చేస్తున్నారు. ఈ రాజమండ్రిలో ప్రతి ఇంటికి 2 జబ్బులతో తిరుగుతున్నారు. ప్రతి వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ట్యాబ్లెట్ వేసుకోకుండా బ్రతుకుతలేదు. ఈరోజు ప్రజల ఆరోగ్యాన్ని మీరు పేపర్ మిల్లుకి తాకట్టు పెట్టి మీ ఎన్నికల ఖర్చుల నిమిత్తం పేపర్ మిల్లు వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నారు. ఇంకా దురదృష్టం ఏంటంటే సోదరులు ఏమీ అనుకోకుండా ఉంటారని నేను మొట్టమొదటి మిమ్మల్ని విత్ యువర్ పర్మిషన్ మీ పర్మిషన్తో చెప్తున్నాను. రాజమండ్రి విలేకరులను కూడా గుత్తంగా పేపర్ మిల్లు వారికి అమ్మేశారు. ఈ తెలుగుదేశం వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పేపర్ మిల్లు వాళ్ళకి దగ్గర ప్యాకేజీలు. రాజమండ్రిలో విలేకరులు ఆ పరిస్థితుల్లో ఎవరు లేరు. ఇక్కడ ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి విజ్ఞులైనటువంటి విలేకరులు ఉన్నారు. ఇది విలేకరుల సోదరులకి తెలియని విషయాన్ని మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఈరోజు మీ ముందు పెడతాం. మీరు అడిగి చెప్పేస్తామండి. మీకు నేను చెప్పాను. తెలుగుదేశం వినండి సార్, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి సుమారు 5 కోట్ల రూపాయలు తీసుకున్నారు. కాదని నిరూపించుకోమనండి. పేపర్ మిల్లు వారి మీద యుద్ధం చేయమనండి. పార్టీ ఫండ్ ఎలా అవుతుందండి? పేపర్ మిల్లు వారు పార్టీ ఫండ్ ఇవ్వడానికి వీళ్ళు ఏమైనా వైఎస్ఆర్సీపీ వినండి సార్, వినండి సార్ ఒకసారి. పేపర్ మిల్లు వారు పార్టీ ఫండ్ ఇవ్వడానికి వీళ్ళు ఏమైనా పార్టీ హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈరోజు భరత్ పోటీ చేయొచ్చు, రేపు భరత్ పోటీ చేయకపోవచ్చు. పార్టీ అంటే వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. పార్టీ ఫండ్లు అక్కడికి వెళతాయి. వీళ్ళు తీసుకున్నటువంటిది ప్రజలను అమ్మేయడం అంటారు దీన్ని. మేము అలాంటి నీచమైన పనులు ఈ రోజు వరకు చేయలేదు. ప్రజల పక్షాన పనిచేసేటటువంటి రాజకీయ పార్టీ 27 సంవత్సరాలుగా ఏ బలహీనత లేకుండా ప్రజల పక్షాన ఈ రాజమండ్రి గోదావరి జలాలని బేస్ చేసుకొని ప్రజల చేత శుభ్రమైనటువంటి త్రాగునీరు త్రాపించాలని చెప్పి మేము అవిశ్రాంతంగా కృషి చేస్తాం. మా పార్టీతో ఆ పార్టీల పోలికే కాదు. పేపర్ మిల్లు వారు ఈ విషయం కూడా అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒక మిత్రుడి పేపర్ మిల్ నుంచే సోదరా మేమైనా అడగమంటారని అడిగితే అక్కడ నాకు విషయం బయటకు వచ్చింది. విషయం అంతా జాగ్రత్తగా అడిగితే 5 కోట్లు వెళ్ళి అని చెప్పారు. ఆ విషయం తెలిసిన కాడి నుంచి
కాస్త రిలయబుల్ సోర్సెస్లో తెలిసిన కాడి నుంచి కాస్త ఆవేదనతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందుకే మీ క్లారిటీ లేదు సార్. ఏంటండి, రాజమండ్రి మీడియా ప్రతినిధుల్ని పేపర్ మిల్లు కాలుష్యం కోసం వార్తలు రాకుండా మేము మెయింటైన్ చేస్తాం, ఆ ఇష్యూ బయటికి రాకుండా అని చెప్పి అదొక్కటే రీజను, వేరే రీజన్ ఏమీ లేదండి. ఆ రీజన్ మీదే పేపర్ మిల్ మేనేజ్మెంట్ వారు డబ్బులు ఇస్తారు. ఊరికనే ఎందుకు ఇస్తారు? మీరు ఎలాగా మాట్లాడరు? మా గొంతెత్తి రాసేటటువంటి పత్రికలు ఉన్నాయి, వ్యక్తులకి ఇచ్చారండి. అంత అవసరం వచ్చినప్పుడే అది కూడా నేను ఓపెన్గా చూపించగలను. ఆ దమ్ము ధైర్యం నాకు ఉంది. సందర్భం లేనప్పుడు ఏమంటే కూటమిలో అందరూ భాగస్వాములే. వామపక్షాలు తీసుకోలేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం మీద చర్చ పెట్టమనండి. పేపర్ మిల్ పొల్యూషన్ మీద మాట్లాడమనండి. మేము వామపక్షాలు తీసుకున్నాయని ఆరోపణ చేస్తారు. కానీ మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఖచ్చితంగా పేపర్ మిల్ మీద గొంతెత్తి అరవాల్సినటువంటి అవసరం ఉంది. పేపర్ మిల్ ద్వారా ఈ రాజమండ్రి గోదావరి జిల్లాలన్నీ కూడా విషద్రావంగా మారిపోయినాయి. జబ్బులతో చిన్నపిల్లలు కూడా జబ్బులతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. 5 కోట్ల రూపాయలు ప్యాక్ అయ్యి ఎప్పుడైతే వెళ్ళిందని మా నోటీసులోకి వచ్చిందో, గోదావరి జలాలని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి గత 2-3 దశాబ్దాలుగా ఆ ఇష్యూ మీద మేము పోరాడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం ఈరోజు నాకు మేడాకి వాటా కావాలనుకుంటే గత 30 ఏళ్ళుగా రాజమండ్రి ఏ గొంతెత్తుతున్నది రాష్ట్రీయ ఏ పార్టీకైనా దమ్ముంటే బయట రమ్మన్నది. నేను ఈ పని చేస్తున్నాను, ఏదో చీరలు మంచి జాకెట్లు మంచి నేను నాయకుని అవ్వలేదు. ఈ రాజమండ్రిలో హ్యూమన్ రైట్స్ మీద అతి భయంకరమైనటువంటి నేరాల మీద స్పందిస్తున్నటువంటి ఏకైక క్రైమ్ కలం వెంకటలక్ష్మి వాళ్ళ బిడ్డని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చంపేస్తే 170 ఆ తల్లి ఆ కుటుంబం మా ఆఫీస్ చుట్టూ ఏడ్చింది. అన్ని పార్టీలకి మొరపెట్టుకుంటే ఎవరో పట్టి ఖరీదైనటువంటి న్యాయం 5గురిని ఒకే కుటుంబంలో చంపేశారు. దాని మీద ఏ ప్రజాప్రతినిధి మాట్లాడా? మేడా శ్రీనివాసరావు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది. అంతేగాని చీరలో జాకెట్లో బొట్టుబిళ్ళలో పంచి మేము లీడర్స్ అవ్వలేదు. ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి ఏకైక రాజకీయ పార్టీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఎవరికి వాళ్ళే అమ్మేసుకున్నారు. ఇద్దరు పేపర్ మిల్ వాళ్ళకి ఏంటంటే ఇద్దరికి ఇచ్చుకోవాలి, ఒకరికి ఇస్తే కుదరదు. వాళ్ళ బ్యాగేజీలన్నీ అయ్యే అంతే కదండి. నా ప్రశ్నకి నా ఆన్సర్కి కూడా అదే కదా. మీడియాలో వార్తలు రాకుండా చూసుకునే బాధ్యతే వాళ్ళ మీద. వాళ్ళు మాట్లాడితేనే రాస్తారనే మితిమీరినటువంటి విశ్వాసం వాళ్ళకి. వాళ్ళు మాట్లాడరు, మీడియా రాయదు. కానీ రాసేటటువంటి వాళ్ళు రాస్తే అప్పుడు ఈ భాగవతాలన్నీ బయటపడతాయి. ఏం సార్ అంటే అది రిపోర్ట్లు నేను కూటమిగా అన్నా, కానీ రిపోర్ట్లకు తెలియకుండానే రిపోర్ట్లను అమ్మేశారు. కాబట్టి ఇది రిపోర్ట్లకి ఇంత కూడా నేను ఆపాదించను. ఇక్కడ రాజమండ్రిలో రిపోర్ట్లు అమ్ముడుపోలేదండి, రిపోర్ట్లు చూపించి అమ్మేశారు. అది ఏమండి ఏ పేపర్ మిల్లు వారు జాగిరేటండి. వాస్తవాలు రాస్తే ఊరుకోపోవడానికి, రౌడీజం చేస్తే రాజమండ్రి ఏం కొట్టుకోలేదండి. కాకపోతే కొద్ది ఆలస్యం అవుతే
ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్గా నిలబడతాయి తప్ప ఊరుకోకపోతే ఏమవుతారు? ఊరేగమనండి. ఈ రాజమండ్రి నడిబొడ్డు మీద ప్రజల ఆరోగ్యాలను పాడు చేస్తున్నటువంటి ఏకైక పరిశ్రమ పేపర్ మిల్లు. ఎప్పుడో ఇక్కడ నీటి ఉద్యమం, ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ప్రజల ఆరోగ్యాల కన్నా ముఖ్యం కాదండి. ఈరోజు ప్రతి బిడ్డ ఆరోగ్యం పాడైపోవడానికి కారణం పేపర్ మిల్లు వారు కలుషిత రసాయనిక నేరుగా కలుస్తున్నాయి. నాలుగో పార్టీ ఏంటి చెప్పండి? అంటే టీడీపీ పంపకాల్లో మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నామండి, అవినీతి ఓటాల్లో వీళ్ళిద్దరూ ఒకటే. ఈ కూటమి వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకోవడమే ఒక వ్యత్యాసం చూపిస్తారు తప్ప ఈరోజు ఇసుక ఉందండి, ఇసుక కుంభకోణం అంతా ఎవరు చేశారండి? ఆ పిల్లలు వీక్ అయిపోవడానికి కారణం ఎవరండి? ఈ ఖాతాలు అడ్డాగా బేస్ చేసుకొని ఘోరమైనటువంటి డ్రిల్లింగ్ చేసేస్తున్నారు, డ్రిడ్జింగ్ చేస్తున్నారు. ఇద్దరు చేస్తున్నారు. ఇద్దరు వర్గాలు అక్కడ ఉన్నాయి, కొట్టుకు చేస్తున్నాయి. ఈరోజు పిల్లలు బలహీనపడిపోయింది. దానికి ఎవరు బాధ్యత వహించారు? ఏ పార్టీ అయినా పిల్లికి మెడలో గట్టిగా గంట కట్టినట్టు ఎవరికి వాళ్ళు మౌనంగా కూర్చున్నారు. ఎవరు? కుమార్ గారి గొంతులా ఉన్నది. కుమార్ గారు మేము చెప్పేది ఏంటంటే, ఈ రాజమండ్రిలో నాకు 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఇక్కడ ఏ కమిటీ మూలంగా ఏ రోజు ఒక వాస్తవం బయటకు వచ్చినటువంటి దాఖలాలు నేనైతే చూడలేదు, నాకు ముందు వాళ్ళు చూడలేదు. అందుకని మీకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఏ కమిటీ అయినా పేమెంట్ కమిటీ ఇక్కడ. మీరు ఒకటి చెప్తున్నా వినండి సార్, ఒకటి ఈ రాజమండ్రి సాక్షిగా పుష్కరాల పేరు చెప్పి సుమారు 52 మంది నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ వైఫల్యం కారణంగా చనిపోయారు. 32 మంది లెక్కల్లో చూపించారు. అంత ఘోరమైనటువంటి నేరాన్ని జస్టిస్ సోమయాజుల కమిటీ వేశారు. ఏం జరిగిందండి? ఇక్కడ హత్యలు అబద్ధమా? ఇక్కడ చావులు అబద్ధమా? ఇక్కడ ఒకే ఒక్క నిజాయితీగా ఆ రోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీయే జస్టిస్ సోమయాజుల కమిటీని బహిష్కరించాం. మేం చెప్పినట్టు జరిగింది. సోమయాజుల కమిటీ చేతులు దులుపుకుంది, ముడుపులు తీసుకుంది. ఆ రోజు అత్యుత్సాహం చెప్పినటువంటి కొంతమంది జేబులు సర్దుకున్నారు, ఆ విషయాన్నే మర్చిపోయారు. ఇందాక ఎవరో మిత్రులు అడిగారు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి పేపర్ మిల్ నుంచి ప్యాకేజీ రాలేదా అని. ప్యాకేజీలు తీసుకునేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ. ఒక సిద్ధాంతంతో ఈ రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతాన్న ఆవిర్భవించినటువంటిది. ప్రజల హృదయాలను గెలిచేటటువంటి పార్టీ ఇది. గెలుపు ఓటములతో మాకు పని లేదు, మేము నిరంతరం గెలుస్తూనే ఉంటాం. ప్రజల ఆశీర్వచనాలు మాకు ఉంటాయి. అయితే ఓటింగ్లో ఒక విధమైనటువంటి ఒక మత్తుని అలవాటు చేశారు. ఇదంతా ఒక నార్కోటిక్స్ హబ్ అయిపోయింది రాజమండ్రిలో. మీకు చెప్తే నమ్మడం. ఏ వీధుల్లోకి వెళ్తున్నా ఇది వరకు మాకు తెలిసినటువంటి వార్డులన్నీ కూడా చాలా గొప్పగా ఉండే. ఈరోజు వీధికి 4 పాయింట్లు ఉన్నాయి. ఒకప్పుడు సారా పాయింట్లు ఉండే, ఇప్పుడు గంజాయి ప్యాకెట్లు ఇస్తున్నారు. తక్కువ నెలలు తెచ్చుకుంటున్నారు స్టూడెంట్స్. దీనికి సిగ్గుపడాలి. అభివృద్ధి ఏంటి? ఎక్కడ మీ అభివృద్ధి? ఏ అభివృద్ధి చేశారు? ఎన్ని కేసులు కౌంట్ అవుతున్నాయి? ఎన్డీపీఎస్ యాక్ట్లో ప్రతి పోలీస్ స్టేషన్లో ఇన్ని రావడానికి కారణం మీరు కాదా? ఈ రెండు పార్టీలకి ఖచ్చితంగా బలుపు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రజల చేత వీళ్ళు ఖచ్చితంగా ఒక ఆగ్రహానికి గురవుతారు. వీళ్ళ మూలంగా ఏ విధమైన అభివృద్ధి ఉండదు. వీళ్ళ వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు ఆల్రెడీ ఎన్నికలకు ముందే ఈ రెండు పార్టీలు పేపర్ మిల్లు వారికి రాజమండ్రి ప్రజల ఆరోగ్యాన్ని అమ్మేశారు. ప్రజల ఆరోగ్యాలు ఏమైపోయినా వీళ్ళకి అనవసరం. మరింత ప్రమాదం పొంచి ఉంది రాజమండ్రి ప్రజలకి. మేము చెప్పేది ఈ రెండు పార్టీలకి ఓటుతో గుణపాఠం చెప్పమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజమండ్రి ఇష్యూ. ఇంకో ఇష్యూ ఉంది అంటే